ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, నువ్వు కూడా ఏంటమ్మా సీనయ్యకి వంత పాడుతున్నావు? పాడాలత్తయ్య, తప్పదు, పరిస్థితుల ప్రభావం. మరి పార్వతి అత్తయ్యని కిడ్నాప్ చేసేస్తే శివరాం మామయ్య ఒంటరిగా కండువా వేసుకుని కన్యాదానం ఎలా చేస్తాడు? అవును పెద్దమ్మా, ఆ టైంలో గుడిలో నువ్వు పక్కనే ఉంటావు. పెద్దనాన్నకి ఏమీ అర్థం కాదు. ముహూర్తం దాటిపోతుందని పంతులు, ఎందుకు ఆగిందని ప్రెజరు, ఎందుకొచ్చిన గొడవ రాకు జానకితో కలిసి కన్యాదానం చేసేయమని నానమ్మ. అంతే. మీ ఇద్దరి చేతుల మీదుగా రామలక్ష్మి పెళ్లి. అయినా కానీ పార్వతిని కిడ్నాప్ చేయడం అంటే పెద్ద తప్పవుతుంది. వద్దు వద్దు, ఇవన్నీ వద్దు. అయ్యో అత్తయ్య, కిడ్నాప్ అంటే పేపర్లో వచ్చేవో టీవీలో చూసేవో కాదు. పైగా మనం కిడ్నాప్ చేస్తుంది అవతలి వాళ్ళని బాధ పెట్టడానికో బ్లాక్మెయిల్ చేయడానికో అస్సలు కాదు. అవును పెద్దమ్మా, కేవలం మీరు మామయ్య కలిసి రామలక్ష్మికి కళ్యాణం జరిపించడం కోసం మాత్రమే. కాబట్టి పార్వతి అత్తయ్యని కిడ్నాప్ చేయడం తప్పే కాదు. ఏమో సీనయ్య, మీరు చెప్పేది నాకెందుకో కరెక్ట్ గా అనిపించడం లేదు. ఇలాంటివి మీ మామయ్యకి తెలిస్తే అస్సలు క్షమించడు. ఇప్పటికే ఆయన నా మీద పీకలు దాకా కోపంతో ఉన్నారు. ఇలా జరిగిందని తెలిస్తే ఈసారి గీత గీసి తిట్టడం కాదు, గొయ్యి తీసి పాతేస్తారు. మీ మంచి వాళ్ళున్నారే, మీతో వచ్చిన తిప్పలు ఇదే అత్తయ్య. చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూసి భయపడతారు. అసలు ఈ విషయం మామయ్య దాకా ఎందుకు వెళ్ళనిస్తాం? ఏమద్యా? అవును పెద్దమ్మా, నువ్వు అలా చూస్తూ ఉండు, అంతా మేం చూసుకుంటాం. బాగున్నావు. ఎంత? నేను చెప్పలేనంత.
పూసిన పైరులా, తోరణాలు కట్టిన గడపలా, నేలపై వేసిన రంగవల్లిలాగా చాలా చాలా అంటే చాలా బాగున్నావు రమా. అయ్యో ఇదేంటి ఎండమవుల మాదిరి దగ్గరికి వెళ్లే కొద్దీ దూరం వెళ్ళిపోతోంది. ఇంకా ముందుకు పోవడానికేమో ధైర్యం చాలడం లేదు. ఆ నగ వదులుకోవడానికేమో నా మనసు రావడం లేదు. లేదు, ధైర్యం చెయ్యాల్సిందే. హా లాగు లాగు. అయ్యో అయ్యో ఎవరైనా వచ్చేలోపు చేతికి అందేవే. అయ్యో, మెల్లగా. రండి రండి రండి, తీసుకురండి. శ్రీను, సినయ్య పట్టుకు కూర్చోబెట్టు. జాగ్రత్త. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.